వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విలేకరులు సమాధానాల కోసం ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది చాలా హైలైట్ అయితే చివరిలో. వీటన్నిటికంటే మించి ఇంకా చాలా పెద్ద హైలైట్ ఈ శవజాతరలో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన. మేము వచ్చాక దేవుడి దేవల్ల ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి, ప్రతి బాబుకి చెప్తున్నా, మేము వచ్చాక కోటిస్తాం. ఇది ఆయన స్టాండర్డ్ డైలాగ్. ఏం జరిగినా సరే అంటే ఎలా ఉందంటే చెప్పడానికి, మీరు చస్తూ ఉండండి ఏ రకమైనా సరే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు చావండి, మేము వచ్చిన తర్వాత ₹1 ఎక్స్‌గ్రేషియా ఇస్తాం కాంపన్సేషన్. కనీసం పార్టీ తరఫున, ఎందుకంటే చాలా మాటలు మాట్లాడారు. ఏపీలో ఎన్డీఏ కూటమిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు స్టార్ట్ చేసి 25 లక్షల పరిహారం అని ముందు మాట్లాడి తర్వాత 4 ఖర్చుకున్నారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ నుంచి ₹1,72 లక్షలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి, రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితే ₹47,50,000 వాళ్ళకి అని చెప్పి వస్తుందని, మీరిచ్చేదేంటి బోడి అంటూ మాట్లాడి మంచి బోడి ప్రసంగం ఒకటి చేసి వెళ్ళారు. అయితే ఇక్కడ మానవతా దృక్పథంతో అయినా సరే కనీసం బాధితుల కుటుంబాలకి మా వైఎస్ఆర్సీపీ తరఫున తక్షణ సాయంగా ఒక్కొక్కళ్ళకి ₹2 లక్షల మేము ప్రకటిస్తున్నాం, ₹1,00,000 ప్రకటిస్తున్నాం కనీసం అన్నటువంటి పాపాన పోలేదు. వ్యక్తిగతంగా ఏం లేదు సాయం చేసేది. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఆయన చేసేది ఏమీ లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఇమ్మీడియట్గా ₹1,00,000 ఇచ్చేయాలి. ₹1,72,00,000 అక్కడ ఇస్తోంది. 25 లక్షలు కూడా కాదు, ₹1,72,00,000 స్టీల్ ప్లాంటే ఇస్తుంది వాళ్ళకి పరిహారం కింద. కానీ ఇక్కడికి వచ్చేసరికి 25 లక్షలు అనేటువంటి ఒక ప్రచారం మాత్రం బాగా చేశారు. ఇప్పుడు 25 ఇస్తారట, మేమైతే 1,00,000 ఇచ్చామని చెప్పని. ఎంతమందికి 1,00,000 ఇచ్చారయ్యా అంటే దేనికి లెక్కలు సరిగ్గా లేవు. ఓన్లీ మాట్లాడితే ఆ ఎల్జీ పాలిమర్స్ ఘటన చెప్తారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన అసలు ఎందుకు జరిగింది, దాని వెనక ఎవరున్నారు, కొత్త ట్యాంక్ కట్టింది ఎక్కడ, దాంట్లో ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఇవన్నీ ఎందుకు బ్లాస్ట్ అయ్యాయి, ఫైనల్ చెక్స్ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికెక్కడ సమాధానాలు ఉండవు. ఎందుకంటే ముడుపులు భారీగా చేతులు మారాయి కాబట్టి ఆయన హయాంలోనే. ఇప్పుడు కూడా వచ్చి చెప్పేటువంటి మాట ఇదొక్కటే, నేను వస్తేనే కోటిస్తా. ఎక్కడైనా సరే ఈ రోజు దాకా వరద ప్రభావిత ప్రాంతాలకు కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సాయం చేశారన్న మాట ఉందా? లేదు, సరిగా ఎక్కడా లేదు. ఈవెన్ కరోనా టైంలో కూడా ఏమన్నా సొంతంగా చేస్తారంటే లేదు, అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచే మిగతా వాళ్ళందరికీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చి ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా సరే మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారట, ఇంకోటిట మానవత్వం గురించి మాట్లాడడం. అంటే అప్పటి వరకు ఏ ప్రమాదం జరిగినా సరే రాష్ట్ర ప్రజలు ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉండాలి. చనిపోతూ ఉంటే ఈయన 3 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకొని అప్పుడు ₹1,00,000 వాళ్ళందరికీ కూడా ఖజానా నుంచి ఇస్తాడు, ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి. ఇది సమంజసంగా ఉందంటారా? ఈ మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మీరు భావిస్తున్నారా? డెఫినెట్లీ నాట్. బట్ ఆయన అలాగే మాట్లాడారు, అలాగే మాట్లాడతారు కూడా, అందరికీ తెలిసినటువంటిదే. ఇక మూడోది, ఆదిలోనే హంసబాద్ అన్నట్టుగా అసలు సభ లేదు, గడుదుగుట్లేదు. పరామర్శకి వచ్చామా, వాళ్ళని పలకరించామా, మాట్లాడామా, ఒక ధైర్యం చెప్పామా, వెళ్ళిపోయామా? లేదు. సీఎం అని వెనకాల నుంచి స్లోగన్లు చేయించుకోవడానికి ఒక బ్యాచ్ నింపారు. ఆఫ్టర్ దట్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఒక ₹100 ఇచ్చి రమ్మన్నారు మమ్మల్ని. ఆటోలో అయితే పొద్దుగాలు వచ్చి తీసుకెళ్ళడానికి, ఇంకా అంతకు మించి ఉండవు, మంచినీళ్ళు కూడా ఉండవు అని చెప్పి ఇంకొంతమంది మహిళలు మాట్లాడుతున్నారు అక్కడ. ఇది ఇంకా పెద్ద హైలైట్. అసలు వచ్చేది దేనికి? అక్కడ వారి మృతదేహాలని వాళ్ళకి నివాళులర్పించడానికి, అట్ ద సేమ్ టైం పార్టీ నుంచి ఏమన్నా ప్రకటన చేస్తారేమో అన్నటువంటి ఒక ఊహ. అబ్బే ఇవేమీ లేవు, మేము వచ్చి అక్కడ రాజకీయం మాట్లాడతాం, అందులోనూ కూటమిని విమర్శిస్తాం, డెఫినెట్గా విమర్శిస్తాం. వాళ్ళు చేస్తున్నది తప్పే, చంద్రబాబు రాజీనామా చేసేయాలి, దిగిపోవాలి, 3 ఏళ్ళలో మన ప్రభుత్వం మనకు వచ్చేస్తుంది అంటూ ప్రగల్భాలు పలకాలి, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ టైంలోనే రాష్ట్రంలో ఇంకా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. పోనీ దాని మీద ఏమైనా స్పందిస్తారా అంటే దాని మీద కూడా ఎక్కడా స్పందించరు. ఏం చెప్తాం ఇంకా? ఏమనాలి ఆయన్ని? తెలుగులో మాట్లాడడానికి కూడా మళ్ళీ పక్కనే ఇంకొక ప్రాంప్టర్ ఇన్స్టెన్స్ పర్సన్ ఉండి అందిస్తే తప్ప ఆయన సరిగ్గా చెప్పట్లేదు. మరి ఆ 5 ఏళ్లలో ఈ ప్యాకేజ్ గురించి మాట్లాడారు, ఈ ₹1,00,000 ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ని ఏం చేశారు? ఏమీ చేయలేదు కాబట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు అక్కడ. ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇంకా మాట్లాడితే రేపు ఎక్కడ కూర్చోబెడతారో ప్రజలు ఆయనే ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.